ఐపీఎల్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. పంజాబ్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ముల్లాన్పూర్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ పై అందరి ఫోకస్ పడబోతోంది. ఎందుకంటే గత సీజన్ లో కేకేఆర్ కు అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు, టైటిల్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడు, కెప్టెన్ గా పంజాబ్ ను నడిపిస్తున్నాడు. వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ 6గురిని రిటైన్ చేసుకుంది. అందులో అయ్యర్ పేరు మాత్రం కనిపించలేదు. అయితే వేలంలో భారీ ధరకు శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇప్పుడు తన పాత జట్టుపైనే అయ్యర్ బరిలోకి దిగబోతున్నాడు. కేకేఆర్ పై శ్రేయస్ ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అయ్యర్ స్ట్రైక్ రేట్ మరింత మెరుగైంది. గత సీజన్ లో 146.86 స్ట్రైక్ రేట్ తో శ్రేయస్ పరుగులు సాధించాడు. ఈసారి మాత్రం స్ట్రైక్ రేట్ 208.33. సీజన్ లో కనీసం 100 బంతులు ఎదుర్కొన్న భారత ప్లేయర్లలో ఇదే అత్యధికం. ఓవరాల్ గా చూస్తే నికోలస్ పూరన్ తర్వాత అత్యధిక స్ట్రైక్ రేట్ అయ్యర్దే. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తితో యంగ్ కెప్టెన్ కు సవాల్ తప్పకపోవచ్చు. కేకేఆర్ కు సంబంధించి ఇప్పటి వరకు స్పిన్నర్లు 44 ఓవర్లు వేశారు. అందులో నరైన్, వరుణ్ 41 ఓవర్లు వేశారు. యావరేజ్ 20.62, ఎకానమీ రేట్ 6.73. సీజన్ లో ఇది సెకండ్ బెస్ట్. సునీల్ నరైన్ బౌలింగ్ లో అయ్యర్ ఇప్పటి వరకు 35 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వరుణ్ బౌలింగ్ లో 22 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. ఇద్దరూ ఒక్కోసారి అయ్యర్ ను అవుట్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్లకు అడ్డాగా ఉంది. పంజాబ్ కింగ్స్ లో మాత్రం చాహల్ నిరాశపరుస్తున్నాడు. అంచనాలు అందుకోలేకపోతున్నాడు. 5 మ్యాచ్ల్లో 15 ఓవర్లు వేశాడు. యావరేజ్ 83.50, ఎకానమీ రేట్ 11.13. 2019 నుంచి 2024 మధ్య ప్రతి సీజన్ లో కనీసం 18 వికెట్ల చొప్పున తీశాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసింది కూడా చాహలే. ఇప్పుడు చాహల్ ఫామ్ లోకి రావాలని పంజాబ్ కింగ్స్ కోరుకుంటోంది. ఫెర్గూసన్ గాయంతో దూరమవడం ఆ జట్టుకు మైనస్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మాక్స్వెల్ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఫెయిల్ అవుతున్నాడు. 4 ఇన్నింగ్స్ లో కలిపి 34 పరుగులు మాత్రమే సాధించాడు. మరోవైపు కేకేఆర్ కెప్టెన్ రహానే దూకుడు మీదే ఉన్నాడు. ఇప్పటి వరకు నైట్ రైడర్స్ తరఫున 200 పరుగుల మార్కును టచ్ చేసింది రహానే మాత్రమే. ముల్లాన్పూర్ వార్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యా పైన అందరి ఫోకస్ పడబోతోంది. ఓవరాల్ గా చూస్తే రెండు జట్లు బలంగానే ఉన్నాయి. సీజన్ లో కేకేఆర్ 6 మ్యాచ్లాడింది, 3 విజయాలు సాధించింది, 3 మ్యాచ్ల్లో ఓడింది, 6 పాయింట్లు సాధించింది. పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 2 మ్యాచ్ల్లో ఓడింది, 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. రెండు జట్లు ఫేస్ టు ఫేస్ తలపడిన మ్యాచ్ల్లో 21 మ్యాచ్ల్లో కేకేఆర్ గెలిచింది, 12 మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించింది.